నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా స్వరతో ముఖాభివృద్ధికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తా. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన శాటకాలను ఆయన తిలకించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ శాఖ, చేనేత జోలి శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, రహదారుల భవనాలు, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా మహిళా సంక్షేమ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ మరియు శిక్షణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా పశుసంవర్ధక మరియు మత్స్య శాఖలు సంయుక్తంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజలు, విద్యార్థులు స్టాల్స్ ను ఆసక్తిగా తిలకించడం జరిగింది. ఆయా శాఖలచే ఏర్పాటు చేయబడిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తిలకించారు. ఆయా శాఖలు స్టాల్స్ లో ఏర్పాటు చేసిన వస్తువులపై సమగ్రంగా విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 పనులు ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారిచే 60% పైగా పూర్తి చేయడం కూడా జరిగింది. కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి త్వరలోనే దీన్ని డిపిఆర్ కూడా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ని చేపట్టడం జరుగుతూ ఉంది. పశు సంవర్ధక శాఖలో చూసుకున్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 60% రాయితీపై 235 మంది రైతులకు 13,95,000 విలువ కలిగిన 150 మెట్రిక్ టన్నుల సమీకృత దానాను సరఫరా చేయడం జరిగింది. విద్యార్థి కిట్స్, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు, గ్లాసులు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. పాఠశాల వసతి లేని గిరిజన కాలనీల్లో 5 సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో 87 మంది గిరిజన విద్యార్థులకి విద్యా బోధన కల్పించడం జరుగుతూ ఉంది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 32 వెల్ఫేర్ హాస్టల్స్ లో 1020 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మైనారిటీల సంక్షేమానికి సంబంధించి మన జిల్లాలో 1,31,000 జనాభా కలిగినటువంటి మన
మైనారిటీ జనాభా కొరకు ఉపాధి పనులు, రుణాలు ఇవ్వడం, నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు కల్పించడం అనేటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతూ ఉంది. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ విషయంలో 19 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్వయం ఉపాధి నిమిత్తం రుణాల్ని మంజూరు చేయడం జరిగింది. 84,000 రూపాయల విలువ కలిగినవి పంపిణీ చేయడం జరిగింది. డిగ్రీ మరియు ఆ పైన తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకి 35,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లని 2,10,000 రూపాయలతో 6 మంది విద్యార్థులకి అందించడం జరిగింది. 53 మంది బాలబాలికలకి PP1 మరియు 12,000కు పైగా బాలబాలికలకి PP2 సిలబస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్యని అందించడం జరుగుతుంది. బాలబాలికల మానసిక వికాసానికి కూడా కృషి చేస్తూ ఉన్నాము. మహిళా సాధికారతను సాధించడానికి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు మరియు వారి రక్షణ కొరకు ఉన్నటువంటి చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పించబడుతూ ఉన్నాయి. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం అందరి తరఫున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో మంతెన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ పెన్మత్స నాగరాజు కీలక భూమిక పోషిస్తున్నారని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో మంతెన నాగరాజు సహకారంతో నిర్మించిన బస్టాండ్ను శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు పునః ప్రారంభం చేశారు. తొలుత నరేంద్రవర్మరాజుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్లోని మంతెన నాగరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ సిమన్ నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీపీ యారాం వనజ, గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఏపూరి భూపతిరావు, మంతెన చిన్నబాబు, గోకరాజు వాసురాజు, రహంతుల్లా, టీడీపీ దాసురాజు, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. భారత జాతి ముద్దు బిడ్డలమైన మనందరికీ ఇండియన్ లాని ఎగ్జిక్యూటివ్ చేసే రోజు, పరిపాలన ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. దీన్ని మనం రిపబ్లిక్ డేగా, తెలుగులో గణతంత్ర వేడుకగా భారతదేశం అంతా కూడా అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న ఊళ్ళల్లో కూడా ఈరోజు మనం భారతదేశాన్ని గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, భారతదేశ సార్వభౌమాన్ని గురించి, మరియు ఎన్నో సంస్కృతులు, మరెన్నో సాంప్రదాయాలు, మరెన్నో జాతులు, ఇంకెన్నో సంస్కృతులు కలబోసిన సమశీతోష్ణ స్థితి, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, హిమాలయాలు, ఏ కాలంలో ఆ కాలంగా, వేసంకాలంలో ఎండలు, వర్షాకాలంలో చిరుజల్లులు, అలాగే మంచి వర్షాలు, చలికాలంలో తగినంత మంచు, చలి ఉండే మన ప్రదేశాలు. ఎంతోమంది భారత భాగ్య విధాతలు మనకి వాళ్ళ ప్రాణాలను అర్పించి స్వతంత్రం తెచ్చిన ఎంతోమంది విధాతలు మనకు భాగ్యాన్ని అందించి 3 వన్నెల జెండా కనపడగానే గుండెలు బిగబట్టి మనం భారతదేశ పౌరులుగా ఈ పుణ్యభూమిలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావించి చేసుకునే ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే. అటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, మరియు పరిపాలన చేస్తూ ఎంతోమంది అధికారులు, అనాధికారులు మన దేశాన్ని ఒక మార్గంలో నడిపించే మరెంతో బ్యూరోక్రాట్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరికీ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మంచి రోజున శ్రీ మంతెన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున
కర్లపాలానికి సంబంధించి ఈరోజు ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవటం, ఆ బస్ స్టాండ్ ఎప్పుడూ ఏర్పాటు చేసినప్పటికీ అది ఇప్పుడు నుంచి ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేయటం, దానికి డిపో మేనేజర్గా బాపట్ల నుంచి ఇక్కడికి రావటం, అలాగే నాగరాజు గారు రావటం, కర్లపాలెం సర్పంచ్ గారు, జెడ్పీటీసీ వైస్ ప్రెసిడెంట్ గారు, శివాజీ గారు, ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమానికి తన ఆశీస్సులు అందించడానికి వచ్చిన ఎంతోమంది పెద్దలు, కర్లపాలెం గ్రామస్తులు అందరికీ కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ ద్వారా మరి ఇంత ప్రయాణికుల సౌకర్యార్థం మరి ఇంత బస్ స్టేషన్ కట్టడం చాలా ఈ గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్లు గవర్నమెంట్ ఏదో సంస్థ గవర్నమెంట్ ద్వారా పెట్టాం, కానీ ఒక ట్రస్ట్ ద్వారా ఇటువంటి పెద్ద బస్ స్టేషన్ కట్టడం అనేది చాలా మనందరం కూడా ఆనందకర విషయం. మరి ఇచ్చిన సౌకర్యాన్ని ఏదైతే ఉందో మనందరం కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క మరి గుర్తుపెట్టుకోవాలని, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి మొత్తం ఈ రూట్లో దాదాపు మరి బాపట్ల అయితే 7 బస్సులు తిరుగుతున్నాయి, రేపలు తిరిగాయి. అదేవిధంగా మరి చీరాల అండ్ రేపల్లె, మళ్ళీ మచిలీపట్నం కూడా మనకి మచిలీపట్నం టు చీరాల మొత్తం కూడా దాదాపు రోజువారీ 50 సింగిల్స్ దాకా మరి తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ వచ్చే బస్సులన్నీ కూడా మరి మిగతా డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో రేపల్లె, అదేవిధంగా చీరాల వారు కూడా మరి మచిలీపట్నం డిపార్ట్మెంట్లు కూడా తెలియజేసి ఈ బస్ స్టేషన్లో ఆపే విధంగా వారు కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఇస్తాను. అదేవిధంగా ఆ వైపు వెళ్ళే బస్సులన్నిటి కూడా మరి ఇక్కడ కొంచెం మరి అక్కడ ముందు పోయి తిప్పుకొని రావడం ఇది కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఏదైనా కనుక కొంచెం వేగానికి ఇచ్చినట్లయితే మనకి అట్లీస్ట్ తిప్పుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ వైపు అయితే ప్రాబ్లం లేదు, కానీ ముందు దాకా పోయి తిప్పుకున్నట్టు ప్రాబ్లం అవుతుంది సార్. అది మధ్యలో ఏమన్నా కొంచెం ఇప్పుడు ఇక్కడైతే తగిన ఆదేశాలు అవ్వడం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క మరి నాగరాజు సంస్థ ద్వారా వారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ముందుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు గారికి మంచి ఆరోగ్యం, మరి మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిటి శ్రీదేవి, ఆర్ఐ రాజేంద్ర, ప్రధాన ఉపాధ్యాయులు పోలీసురావు, ఇందుమతి, విఆర్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం ఆగస్టు 15న 1947లో వస్తే దాని తర్వాత మనం ఏ రకంగా మనం పరిపాలించుకోవాలనేది రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనం పరిపాలన స్టార్ట్ చేయడానికి ఈ మధ్యలో గ్యాప్ పట్టింది. అంటే జనవరి 26 దాకా పట్టింది. ఇది ఈరోజు మనకి మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటా ఏ రకంగా మనం పరిపాలించుకోవాలనేది మనం తయారు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనం ఒక నిర్దేశితమైన లక్ష్యాలతో చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన కార్యక్రమాలతో మన గవర్నమెంట్ వారు చేసుకుంటూ వాళ్ళ లక్ష్యాలని నిర్దేశించుకున్న లక్ష్యాలని సాధించుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కానీ తర్వాత ఉద్యోగులు కానీ మనకి ఉన్న లక్ష్యం ఏంటంటే మన పని మనం కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం మంచి పురోగతిని సాధిస్తాం.
భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని సమానత్వం, స్వేచ్ఛ మరియు న్యాయం అనే విలువలను గౌరవించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుతగా మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన బాపట్ల పురపాలక సంఘంలో అటెండ్ అయిన మన అందరి ఎంప్లాయీస్కు, టీచర్స్కు, అదేవిధంగా మన సెక్రటరీస్కు, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన భారతదేశం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ పాలన కావచ్చు, రాజుల పాలన కావచ్చు, డిఫరెంట్ వారి ఆధ్వర్యంలో మన బానిసలుగా బతికి మనము స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత మనకు నియర్లీ 3 years 2 years 11 months కష్టపడి డిఫరెంట్ దేశాల నుంచి మంచి ఉన్న దాన్ని సమగ్రహించి మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని జనవరి 26వ తారీఖు 1950 ఈ భారత రాజ్యాంగాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. ఆ భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం నడుచుకుంటూ ఉన్నాం. ఈ భారత రాజ్యాంగం అనేది మనందరికీ స్వేచ్ఛ, స్వతంత్రాలను కల్పించింది. లౌకిక విధానము, సామ్యవాద విధానము అన్ని రకాలుగా మనం ఈరోజు స్వేచ్ఛగా కుల మత భేదాలు లేకుండా ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మనకు ఆ రోజు మన రాజ్యాంగ పిత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఈరోజు అందరము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనం ఇన్ని రోజులైనా 76 సంవత్సరాల తర్వాతైనా ఎటువంటి ఆటుపోటు లేకుండా ఎవ్రీ అమెండ్మెంట్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని భద్రంగా కాపాడుకుంటూ అదని సంరక్షణలో మనందరము ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చిన విధి విధానాలు ఖచ్చితంగా చేసి ఈ రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకుంటూ మన బాపట్ల పట్టణానికి మంచి చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటున్నాను. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా స్థానిక జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుందన్నారు. ఇది మనమందరం గౌరవించాల్సిన రోజన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు అందిపుచ్చుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలు రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. గంగాధర్ గౌడ్, జిల్లా పౌర సరఫరా అధికారి విలియమ్స్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, పోలీస్ శాఖ సిబ్బంది, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసిన అందరూ అధికారిగణ్, పోలీస్ పర్సనల్, పిల్లలందరికీ నా తరఫున ఈ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. ఈ 76th గణతంత్ర దివస్లో ఇది ఒక మంచి బిగినింగ్ ఉంది మన మొత్తం ప్రాంతంకి, రాష్ట్రంకి. ఎప్పటి వరకు కొన్ని గోల్స్ మనకు వచ్చాయి. దాంట్లో జీరో పావర్టీ ఒక ముఖ్యంగా గోల్ ఉంది. అది సిద్ధం చేయడానికి మనం అందరూ ఈ గణతంత్ర దివస్ ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు హుసేన్ బేగ్, ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యులు జిడుగు విజయమాధురి, నామన శ్యామ్, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, ఒక ఆశాదీపంగా తరతరాల వారికి దారి చూపుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనారాణి అన్నారు. రాజ్యాంగం 75వ వసంతాల వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాలలో జరిగాయి. విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం సమస్త సమస్యలకు పరిష్కారం అందిస్తుందని, సమోన్నత జీవితానికి స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనారాణి అన్నారు. స్వేచ్ఛ సమానత్వాలకు పెద్దపీట వేస్తుందని, సౌభ్రాతృతత్వం సమన్యాయాలను ప్రబోధిస్తుందన్నారు. అగ్రానోమీ ఆచార్యులు డాక్టర్ ఎం. శ్రీరేఖ ప్రసంగిస్తూ
విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తి అలవర్చుకోవాలన్నారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం, వాటిని ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాజ్యాంగ నీతిని పాటిస్తూ అందరూ రాజ్యాంగానికి విధేయులై ఉండాలని సూచించారు. రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సభలో తెలుగు కీర్తి జాతీయ పురస్కారం అందుకున్న రచయిత అడుసుమల్లి మల్లికార్జున్ను ఫోరం ఫర్ బెటర్ బాపట్ల తరపున సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ అక్షయ్, చిత్రకారుడు జీవి నాయకులు కరణం రవీంద్ర, సహదేవుడు, గురజాల శ్రీనివాసరావు, చిన్నభూషణం తదితరులు పాల్గొన్నారు. They were beaten, they were so in so many ways they were hurt. But still they maintained their spirit and they fought for the freedom of the next generation. So జనవరి 26 నుంచి ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు విద్యార్థులు చెప్పాలి, అందరికీ తెలుసు. నవంబర్ 26కి రెడీ అయింది. 1949 నవంబర్ 26కి రాజ్యాంగం రెడీ అయింది, సిద్ధమైంది. అందుకనే మనం దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నాం. మన నవంబర్ 26 కూడా మనం చేస్తున్నాం. రాణి గారు కూడా చెప్తా ఉన్నారు, కాలేజీలో కూడా చేసాం నవంబర్ 26 అని. మరి దాన్ని అమలు చేయడానికి 2 నెలలు టైం ఎందుకు తీసుకున్నాం? జనవరి 26 నుంచి ఎందుకు అమలు చేస్తున్నాం? Why we have taken 2 months time to implement the constitution? చెప్తారా పిల్లలు? పెద్దవాళ్ళు చెప్పగలరు? సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. Every year on 26th January we are celebrating Republic Day celebrations. It is the day of great pride for us. It was on this day in the year 1950 our country India became sovereign democratic republic. On the same day the Constitution of India was declared. This day is celebrated all over the country by hoisting our national flag, singing national anthem, and by giving patriotic speeches. Our Indian Constitution is not just like a book, it is our guide to making India a better place. It lays down the laws, rights, and duties of every citizen, and also ensures that every Indian is treated equally regardless of background. This day reminds us all that we are the citizens of this great country and we must do our level best. Our Indian Constitution has given us both rights as well as some duties or responsibilities. Okay, keep aside our rights and coming to our duties, there are several duties defined for every citizen of India. And as we are all basically teachers, we can serve our country and we can show our patriotism by properly discharging our duties. So now, in what way we can show our duties? As we are teachers, we can discharge our duties properly by motivating our students to reach the pinnacles in their career and also making them useful for the country. Actually, it is the day to remember our freedom fighters like Netaji Subhash Chandra Bose. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిసర నరసింహారెడ్డి ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి స్వతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జోహార్లు అర్పిస్తూ భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర
సాధించడం కోసం పాటుపడిన మహనీయుల చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాలలను విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీలు, రంగవల్లుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అర్జున్రావు, చంటిబాబు, లక్ష్మయ్య, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వెంకట భవానీ తదితరులు ఉన్నారు. ఆవరణంలో గ్యాదర్ అయ్యి జెండా ఆవిష్కరణ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. మనకి 1950 సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అనేది మన దేశం యొక్క పూర్తి స్వభావాన్ని, లక్షణాలని, అట్లాగే దానిలో ఉన్నటువంటి మనకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, నియమ నిబంధనలన్నీ కూడా భారతదేశం ఎలా పరిపాలన జరగాలి, భారతదేశం ఎలా ఉండాలి, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, గణతంత్రంగా భారతదేశం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన యొక్క రాజ్యాంగంలో రచింపబడి ఉన్నాయి. దాదాపు 300 చిల్లర మంది స్వాతంత్ర సమరయోధులు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగ సభలో రాజ్యాంగానికి సంబంధించి అనేక దేశాల నుంచి అనేక అంశాలను సేకరించి ఆ యొక్క సుప్రీంకోర్టు కానీ హక్కుల గురించి కానీ విధుల గురించి కానీ అన్ని అంశాల గురించి కూడా మన రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది, పొందుపరచడం జరిగింది. దాన్ని 1950 సంవత్సరంలో మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. రాజ్యాంగ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. దీన్నే రిపబ్లిక్ డే అని కూడా అంటాము. గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. శ్రీ భార్గవి స్కూల్ యాజమాన్యం పేరాల వెంకట, సురేష్, లక్ష్మి దంపతులు అభిషేకాలు చేశారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర శివాలయంలో పూజారి వాసు శర్మ ఆధ్వర్యంలో భార్గవి హైస్కూల్ యాజమాన్యం పేరాల వెంకట, సురేష్, లక్ష్మి దంపతులు పూజలు నిర్వహించారు. శివునకు పంచామృతాలతో అభిషేకాలు, భజనలు నిర్వహించారు. అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం 350 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాముల బృందం పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా వ్యక్తికి కానీ సంస్థకు పేరు వస్తుందని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు అన్నారు. వాసవి క్లబ్, క్వీన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రముఖ స్వీకారోత్సవం నిర్వహించారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు కుట్టు మిషన్లు, దుప్పట్లు, చీరలు అందజేశారు. మండల వాసవి క్లబ్ నూతన అధ్యక్షులు వెంకట రామచంద్రబాబు, సెక్రటరీగా గోపీచంద్, ట్రెజరర్గా కిరణ్ కుమార్, క్వీన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాళం అనిత, సెక్రటరీ ఆలపాటి లక్ష్మి, అనూష, ట్రెజరర్గా మువ్వల రాజేశ్వరులు ప్రముఖ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, బొలిశెట్టి రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు కోడూరి చంద్ర, కోడూరి రామకృష్ణ, తడికమల్ల విజయకుమార్, అచ్యుత భద్రయ్య, సోమశేఖర్, మువ్వల రాజేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ పనికొచ్చేట్టుగా 4 దుప్పట్లు, సర్వీస్ కార్యక్రమంలో పనికొచ్చేట్టుగా 4 దుప్పట్లు, అలాగే కొన్ని క్లబ్బుల్లో నేను గాంధీ జయంతి కానీ పట్టిసిన వాళ్ళకి జయంతి రోజు కానీ వెళ్తుంటే ఎక్కడైనా సరైన పదంలో ఉండట్లేదు. ఆ ఉద్దేశంతో నేను మన కేసు గుప్తా గారి పదం, అలాగే అమ్మవారి పదం, గాంధీ తాత గారి పదం, అలాగే పొట్టి శ్రీరాములు గారి పదం, ఆ 4 పదాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఈ పదాలు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అద్భుతంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకోటి నేను తలా 11,000 రూపాయలు ఆర్య వేస్తే పేద మహిళ వివాహానికి ఇద్దామని చెప్పి అనుకున్నాను. అది కూడా అందరికీ క్యాష్ ఆ రోజు కార్యక్రమం వచ్చినా తెలుసు. అని ఆ రోజు 45 మందికి క్లబ్లో డ్రా తీసి నేను 3కి ఇచ్చానండి. తలా 11,000 రూపాయలు. అది 3 కూడా మన రాజవాళ్ళు ఉనికా క్లబ్లోకి వచ్చింది. అలాగే గొప్ప సురక్ష వచ్చింది. అలాగే మా మేడం గారు, ఆర్సీ గారు, శ్రీదేవి గారికి ఉనికా జాగ్రత్తగా వచ్చింది. వారు ఎవరి పేరు చెప్తే వారికి ఆ 11,000 రూపాయలు వారు నేను కలిసి ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ సంవత్సరం అనుకున్న ఫస్ట్ నేను అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా బాగా జరిగినాయి. అలాగే ప్రమాణ గారు కూడా నాకున్న 50 క్లబ్లో ఇవాళ 40 క్లబ్ నా దగ్గర. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఉత్తమ గ్రామ కార్యదర్శిగా బండ్లమూడి సుజాతను ఎంపిక చేశారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జై వెంకటమురళి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బండ్లమూడి సుజాత అవార్డు అందుకున్నారు.
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత బాపట్ల జిల్లా ఉత్తమ గ్రామ కార్యదర్శిగా ఎంపిక కావడం అభినందనీయమని పలువురు నాయకులు అధికారులు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా స్థాయిలో గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత ఉత్తమ గ్రామ కార్యదర్శిగా ఎంపిక కావడం చాలా సంతోషకరమన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ కార్యదర్శి అవార్డును బండ్లమూడి సుజాత అందుకున్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బండ్లమ్మ దేవాలయంలో ఈ నెల 28వ తేదీన దివ్య అమావాస్య హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం నిర్వహించిన 72వ అమావాస్య హోమ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. అందరికీ కూడా నమస్కారం. శ్రీ అమ్మవారి దేవస్థానంలో అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు ఈ నెల 28వ తారీఖు మంగళవారం అయింది. ఆ రోజు 72వ అమావాస్య హోమ కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇంతవరకు కూడా 71 అమావాస్య జరిగాయి. రేపు జరగబోయేది 72వది. అయితే ఈ 72వ అమావాస్యకి చాలా విశేష ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే కుంభమేళ అంతర్గతంగా జరిగేటువంటి ఈ అమావాస్య కార్యక్రమంలో ఆ రోజు మౌని అమావాస్య అయింది, కృష్ణాంగారక చతుర్దశి అయింది. అలాగే అమావాస్య మంగళవారం రావడం విశేషంగా భావిస్తూ ఆ రోజు ఈ అమ్మవారి దేవస్థానంలో మరి వివిధ కార్యక్రమాలు అత్యద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా స్వరతో ముఖాభివృద్ధికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.